నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి, అన్నదమ్ములు లాంటి వాళ్ళకి, అక్కచెల్లెలు లాంటి వాళ్ళకి నేను చెప్పడం ఏంటంటే, అతను కూడా దిరువాడ శీను వాణి అంటారు కదా, వాళ్ళకి అసలు సపోర్ట్ ఎవరు చేస్తారండి? వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చా? సపోర్ట్ చేయకండి. శ్రీకాకుళం ప్రజలకి, ఆ పలాస ప్రజలకి చెప్తున్నాను, అతనంత మోసగాడు, అతనంత వరస్ట్ మనిషి ఇంకొకడు ఉండడు అనుకుంటాను నాకు తెలిసిన కాడికి. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డల్ని వదిలేసి ఆవిడెవరో కాడికి పోయినాడంటే వాడు ఏమైనా మనిషా పశువు అంటండి? వాడు పశువు అంటే మనిషి అంటారు వాడిని. అలాంటి వాళ్ళకి ఎట్లా అంటే మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? అతను పోయి అడగడము, అతను పోయి అన్నీ కనుక్కోవడము, విచారించడము, అవి ఏందండి అసలు? అసలు పద్ధతి అది? అతను సపోర్ట్ చేసి ఓటేసి గెలిపిస్తే మీ ఊరు అట్లా మీ పక్కన వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు, అస్తను ఎలాంటి కామాంధుడుగా కనపడుతున్నాడండి. ఇలాంటి కామాంధుడు కనపడుతున్నాడు. అలాంటి వాడికి ఎలా సపోర్ట్ చేస్తారండి? కొట్టి తరిమేయాలండి ఊళ్ళో ప్రజలు. మీ గ్రామంలో ప్రజలందరూ వాడిని కొట్టి తరిమేయండి, వాడిని కొట్టి తరివేయండి. వాడు అలాంటి వాడికి ఓటేసి గెలిపిస్తే ఏమో చేస్తారంటే అతను తెలుసండి, ఊర్లో కనపడిన చిన్న పిల్ల, అందంగా ఉండే పిల్లలలో వాడుకునే రకం అండి వాడు మనుషు. నోరు లేని మూగజీవాలకన్నా విశ్వాసం ఉండదండి బిడ్డలపైన. నోరు లేని మూగజీవాలకి బిడ్డలపైన విశ్వాసం ఉంటుంది. పాలిస్తాయి, పెంచుతాయి. పక్షులకి ప్రేమ ఉంటుంది, కుక్కలకి ప్రేమ ఉంటుందండి. ఆ భార్యని 25 సంవత్సరాల బిడ్డల్ని వదిలేసి వాడు ఎట్ట ఉండాడండి అసలు దాని కాడ? ఆమెకు అసలు మనసు ఉంటుందండి? ఆమెకు బిడ్డలు లేరా? ఆమెకు సంసారం అంటలేదా? ఆమెకు భర్త లేడా? ఆమె ఏందండి ముసలోడు? ఏదో మీడియాలో ముసలోడే అంటే ముసలోడు అయినా కూడా మహా పవరోడు అని చెప్పకూడదు, సిగ్గులే దానికి సపోర్ట్ చేయడము. అదేదో మళ్ళీ షాపింగ్ మాల్ పెడితే మీరందరూ కొనడము. అలాంటి వాళ్ళని బద్దల కొయ్యాలండి కిందేసి. ఆడవాళ్ళకి చెడబేరు తెస్తుంది అలాంటిది, మగవాళ్ళకి చెడబేరు తెస్తాడు అలాంటి వాడు. లోఫర్ వాడు, అదొక లోఫర్, వాడు ఒక లోఫర్. అలాంటి వాళ్ళకి విలువ అనేది ఉంటుందండి? విలువ ఉంటుందా? నేనంటే ఏందో చూపిస్తానంటాడు, నేనంటే చేస్తానంటాడు. ప్రజలు లేకపోతే నువ్వు ఎవరు వేస్తారా నీకు ఓటు? వాళ్ళు ఎవరో పనికి మాలిన వాళ్ళు అంటారు, 30, 30 మంది 40 మంది పనికి మాలిన వాళ్ళు అంటారు. అలాంటి మాట్లాడచ్చా? అట్లా నోరు దుడుచురించి మాట్లాడచ్చు అసలు? ఏం తెలుసురా నీకు? నీ భార్య ఎంత బాధపడుతుంది, ఆ అమ్మ తల్లి, ఆ బిడ్డలు ఎంత బాధపడుతున్నారు. మనిషి అన్నవాడు, కడుపుకి అన్నం తినేవాడు అసలు ఎవడు ఇట్లా ఉండడు. ప్రపంచంలో ఎవడు ఇలాంటి వాడు ఉండడు, ఇలాంటి ఆడది ఉండదు. నీకన్నా తప్పుగా అంటే క్షమించండి, ఆ రోడ్ల మీద ఉండే ఆడవాళ్ళు కూడా పద్ధతిగా కష్టపడి మూతి గుడ్డ కట్టుకొని రోడ్ల మీద ఉండేవాళ్ళు కొద్దిగా కూడా కష్టపడి నిలబడుకొని ఎండనక వాననక గాలినక రూపాయి కూడబెట్టుకుని కష్టపడి బతుకుతారు వాళ్ళు. నువ్వు ఎంతమంది నాశనం చేస్తావే తల్లి? ఎంతమందిని నువ్వు కొంపలు ముంచుతావు? మీరు ఎవరు నమ్మబాకండి దాన్ని కూడా పెట్టింది అదే షాపింగ్ మాల్ పెట్టింది. ఎవరు అంగడి కాడ పోబాకండి అండి, దాని దగ్గర ఎవరు కొనబాకండి, వాడి దగ్గర ఎవరు కొనబాకండి, వాడికి ఎవరు సపోర్ట్ చేయబాకండి. ఆ మీడియా వాళ్ళు మీరు ఎందుకు ఈ మారిగా పిచ్చమండా కొడుకులు మారకూడదు? మీరు మీడియా వాళ్ళు వాడి కాడికి పోయి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం, వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం, మెట్టితో కొట్టి తరిమి తోసేయకుండా వాడిని కొట్టి అదరగొట్టేసి కిందేసి ప్రజలందరూ, ఇండియాలో ఉండే, ఆంధ్రాలో ఉండే ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఉండే అందరూ కలిసి దాన్ని కిందేసి వాడిని తొక్కి బారేయకుండా మీరు ఏందండి ఇంకా ఎంత చేస్తున్నారు? మగోడు అన్నవాడు భార్యను వదిలేసి ఆ కన్నతల్లి దగ్గర లేదు నీ దగ్గరే ఉన్నదిరా, నీ భార్య దగ్గర లేదు దాని దగ్గరే ఉన్నది. బోసడి నా కొడక, లోఫర్, ఇడియట్, ఫూల్. నువ్వేం మనిషివిరా? నువ్వేం మనిషివే? నీకు సిగ్గు మానం అంతా ఉండదంటే చాటి ఆడామని ఈ మారి చేస్తున్నావు. ఇట్లా ఎంతమందిని నాశనం చేసేటట్టుండవు నువ్వు తల్లి. ఎంతమందిని నాశనం చేయాలి ఉండవు? నువ్వెంతమంది నాశనం చేస్తారా? శ్రీకాకుళం ప్రజలు, ఆ పలాస ప్రజలు, ఆ డక్కల ప్రజలు అందరూ వినండి, వాడికి ఓటు వేయబాకండి, వాడికి అస్సలు పట్టించుకోబాకండి, వాడికి కిందేసి తన్నండి అందరూ, వాడిని రానివ్వబాకండి. మీరు ఓటు వేసి గెలిపించారంటే మన పేద సాద అందంగా ఉండే పిల్లనల్లా వాడుకునే రకం వాడంత బేకారోడు. అది ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడిని ముంచే రకం అది. జాగ్రత్తగా వినండి, వాడిని నమ్మబాకండి, దాన్ని నమ్మబాకండి. ఆ తల్లికి, ఆ బిడ్డలకి సాయం చేయండి. మీడియా ప్రజలందరూ, గ్రామంలో ఉండే పెద్దోళ్ళందరూ, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడవాళ్ళు, పెద్దోళ్ళు అందరూ, పోలీసు వ్యవస్థ అందరూ, గవర్నమెంట్ వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఇలా జరగకుండా, ఈ మారి చేయకుండా, ఇలాంటి అరాచకాలు చేయకుండా కాపాడండి. పెద్దోళ్ళు గౌరవించండి అందరినీ. వాళ్ళని చెప్పుతో కొట్టండి, లోపల చెత్త కొట్టండి వాడిని. ప్రజలు కొట్టండి, పోలీసు వాళ్ళు కొట్టకపోయినా పర్లేదు, మీరు ప్రజలందరూ కలిసి కొట్టండి. మీ ఊర్లో గ్రామ ప్రజలందరూ, గ్రామంలో పెద్దోళ్ళు లేరా? గ్రామంలో ఆడవాళ్ళు లేరా? అక్కజల్లు లేరా? అన్నదమ్ములు లేరా? తల్లిదండ్రులు లేరా?
అమ్మ నీ తల్లిలు వాడి తల్లి తండ్రి అన్నదమ్ముళ్ళు మీరు ఎట్ట తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళని 20 సంవత్సరాలు కాపురం చేసి ఆ తల్లి బాగలేదు టార్చర్ పెడుతుంది అదంటది ఇదంటదని అంటున్నాడు. వాడు ఏమైనా మనిషా పశువా ఏ మనిషి అతను? వాళ్ళని అతను ఎందుకండి మీ మీడియా వాళ్ళు ఇంత పెద్ద గొప్పగా పైకి తీసుకొస్తున్నారు? అలాంటి వాళ్ళు బ్రాండ్ చేసేయండి అండి, అలాంటి వాళ్ళు మూసేయండి అండి, లోపలేసి కొట్టేయండి. ముఖానికి గుడ్డేసి అంత కొట్టలేకపోతే ముఖానికి గుడ్డేసి అదరగొట్టండి కనుక్కోకుండా. బేకార్ ముండా కొడుకు బేకార్ ముండది. ఆడలు ఇలుపు తీస్తుంది, మగవాళ్ళు పరుగు తీస్తున్నాడు. కామాంధుడు అండి అతను, వాడు కామాంధుడు, అది కామాంధురాలు. ఆ తల్లి బాధ ఎంత పడుతుంటుంది, ఆ బిడ్డలు ఎంత బాధపడుతున్నారు. ప్రజలు మీకు ఎవరికైనా ఇష్టం ఉండదు ఇలా చేయడం. ప్రజలందరూ ఆలోచించండి, ఆడవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆలోచించండి. అలాంటి రాజకీయ నాయకులు పెట్టుకుంటే కొంపనాశం చేస్తాడు. ఆ పార్టీకే చెడ్డపెద్ద సార్. ఏ పార్టీకి రాణించుకోబాకండి, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఏ పార్టీలకు రానివ్వబాకండి. అతను రానివ్వబాకండి. అతను సొసైటీలో విలువ లేకుండా చేయండి. అతను గొడవలు కొనబాకండి, అతని వస్తువులు కొనబాకండి, అతను అంగడి మూపించేయండి అండి. వాడికి ఏమీ లేకుండా చేసేయండి. ప్రజలు మీకు ఏం చేతుల్లో లేదా, విలువ లేదా, మీకు చేతుల్లో శక్తి లేదా, ప్రజలు అడిగేదానికి నోరు లేదా, హక్కు లేదు మీకు. ఆ తల్లిని నడిపిస్తున్నాడు వాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళకి ఆడికి పోవాలంటాడు వాడు. ఆవిడ ఎంతమంది మగవాళ్ళు నాశనం చేయాలంటుంది. పేదవాళ్ళు నిజాయితీకి పోతున్నారా బాబు? రోజువారు కూలి చేసుకుని బాబు నిజాయితీకి పోతున్నారా బాబు? నువ్వెందుకు రా నేను ఇంత కామందుడిగా ఉండవు? అది ఒక బేకార్సిది, నువ్వు ఒక బేబత్సం నాకు కొడుకున్నట్టున్నావు. ఏమిరా నీకు అసలు పేరు, నీ పేరు చెడగొడుతున్నావు, నీ తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారా బాబు? నీ అమ్మ నాయన పేరు చెడగొడుతున్నావు నువ్వు గబ్బుమండా. ఆడవాళ్ళు విలువ తీస్తున్నావే. ఆడవాళ్ళు అంటే భూదేవతలు లాంటి వాళ్ళు, ఆడవాళ్ళు అంటే భూదేవతలు. ఆడవాళ్ళు అంటే ప్రపంచంలో ఆడవాళ్ళు అంటే ఏందనుకున్నారు? దేవతలు ఆడవాళ్ళు. నీలాంటిది ఒకటి ఉంటే, ఇలాంటిది ఒకటి ఉంటే అందరిని నాశనం చేస్తా. ఆడవాళ్ళు భ్రష్టు పడిస్తాను. దాని మేకప్, దాని షోకు, దాని ముఖము ఎట్లా తెలుసు? నీ ముఖమే నోరు లేని జంతువులు కూడా నీకన్నా అందంగా ఉండాలి. అవి ముఖానికి క్రీమ్ పూసుకోవు, ఏమి పూయకున్నా కూడా. పుట్టుదల లేని అందం నీకు ఎట్ట వస్తుంది? ఎందుకే అన్ని గీక్తావు, ఈ గీకి మొత్తం అంత ఒళ్ళంతా గీక్కొని మేకప్ చేసుకొని నీ ముఖము నువ్వు అయిన పేడంతా పోసుకొని ముఖానికి. నమస్కారం. వాళ్ళిద్దరిని నమ్మబాకండి, వాళ్ళిద్దరిని విలువ ఇవ్వకండి. వాళ్ళంత చెత్త ముండా కొడుకులు, చెత్త ముండంగా ఒకటి లేరు. ఆ తల్లికి న్యాయం చేయండి, ఆ బిడ్డలకు న్యాయం చేయండి. ప్రజలు ఆడవాళ్ళందరూ గమనించండి. ఆడవాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, అన్నదమ్ముళ్ళు, సార్లు అందరూ గమనించండి సార్. వాళ్ళనిగా విలువ ఇవ్వకండి సార్, వాళ్ళకి విలువ ఇవ్వకండి. ఆ తల్లికి న్యాయం చేయండి. మీడియా వాళ్ళు మీరు ముఖ్యంగా వాళ్ళని అసలు బయటకు తీసుకురావాకండి. వాళ్ళని చిత్తకు కొట్టే బారేసేయండి అండి అందరూ కలిసి. ఇదే నా విన్నపము. నమస్కారం.